హాయ్ ఫ్రెండ్స్, సాయి మౌనిక టైలర్స్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్ కటింగ్ అనమాట, కొలత బ్లౌజ్ ఇది కటింగ్ చేస్తాను. నడుము బార్ వచ్చి 13 వచ్చింది. 13 వచ్చింది. మనం ఖర్చుతో 13.5 పెట్టుకున్నాం. ఈ నడుము కింద వచ్చి 4 పెట్టుకుందాం. మెడ దగ్గర 2.5. కొంచెం బొద్దుగా లావుగా ఉంటే 3 పెట్టుకోవాలి, సన్నగా ఉంటే 2.5 పెట్టుకోవాలి. రౌండ్ తీసుకోవాలంటే స్కేల్తో డ్రాయింగ్ అయితే ఇలా తీసుకుందాం. బాడీ లూజ్ వచ్చి 31 వచ్చింది. దీన్ని ఇలా టేపు ఇలా సగం చేసుకోవాలి. ఎంత 8 వచ్చింది. ఖర్చుకి 2 అంగుళాలు ఖర్చుకి పెట్టుకుందాం. సరేనా? షోల్డర్ 3 పెట్టుకుందాం. నడుము బార్ వచ్చి ఖర్చుతో 14.5. బాడీ లూజ్ వచ్చి 8, లూజ్ వచ్చి 31. కింద సంకర 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మనకు రౌండ్ అయితే రావాలంటే షేప్ అయితే తీసుకుని వెనకాల రౌండ్ తీసేనా, వెనకాల రౌండ్ ఇలా అయితే నెక్ అయితే ఇలా తీసుకోవాలి. షేప్ ఎప్పుడు డ్రాయింగ్ ఏ విధంగా తీసుకోవాలి. మేడం సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఇదైతే 3 పెట్టాలండి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 అంగుళాలు పెట్టుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 3 పెట్టుకోవాలి. సరిపోతున్నప్పుడు మెడ లేకపోతే ఎక్కువ పెడితే కటింగ్ ఎక్కువ ఇస్తే జారిపోతుంది. and 7 వచ్చింది కదా. లూజ్ ఎంత ఖర్చుతో 11 వచ్చింది. లూజు దీన్ని బట్టి 6 పెట్టుకుని 3 పెట్టుకుంటే ఇక్కడ దీన్ని బట్టి మనం డ్రాయింగ్ అయితే ఇలా గీసేసుకోవచ్చు. లోతు అయితే ఇది సంకలో ఫ్రంట్ అనమాట, ఇది ఫ్రంట్ వస్తుంది, లోతు తీస్తుంది. హ్యాండ్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. సరేనా? క్రాసు ఇటు వేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు. క్రాసు తిన్నంగా కావాలంటే ఇలా వేసుకోవచ్చు. తిన్నంగా నిలువు కటింగ్. ఇప్పుడు ఇటు వేస్తున్నాను. క్రాసు ఎక్కువ క్రాస్ అన్నమాట.
ఇలా వేసుకుని దీన్ని బట్టి డ్రాయింగ్ అయితే తీసుకుని ఈ మడత మనం ఇలా పెట్టుకుని చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా లేదా ఫ్రంట్ కింద ఉంటుంది 7 అడుగుతుంది. దీన్ని బట్టి మనం డ్రాయింగ్ చేసుకుని ఫ్రంట్ కూడా చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ పెట్టుకుని చాలా ఈజీగా కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. అర్థమైందా? ఇది 3 వచ్చింది కదా. ఫస్ట్ దీనికి 2.5 చూసుకుంటాం. స్టిక్ ముక్క అన్నమాట. త్రీ పెట్టుకుందాం. ఫస్ట్ దానికి సరిపోతుంది. ఈ సైడు 2.5 దీన్ని బట్టి మనం ఇలా డ్రాయింగ్ అయితే నీట్గా తీసేసుకుందాం. చీరలో పీసేది పది. మెయిన్ ఇదన్నమాట. మనం క్లాత్ అయితే వేసుకుని క్లాత్ అయితే ఇట్లా వేసుకుని హ్యాండ్స్ ఏమో మొత్తం ఇదంతా కవర్ అయ్యేలాంటి ఈ షేప్ బెల్ట్ బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.